గౌరవ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈ శాసనసభ సమావేశాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పము అనే విషయంలో బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని సాధించింది. ఎందుకంటే మేము కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పి వస్తామని చెప్పి జనవరి 17వ తేదీన ఫిబ్రవరి 1వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకొని వచ్చింది. ఎప్పుడైతే మా నాయకుడు కేసీఆర్ గారు దీని మీద పోరాటానికి రూపకల్పన చేశారో ఇటు శాసనసభలో అటు బయట బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడికి తల ఒగ్గి ఈ శాసనసభలో మేము ప్రాజెక్టులు అప్పజెప్పబోమని యూటర్న్ తీసుకొని తీర్మానం చేయడం అనేటువంటిది ఇది బీఆర్ఎస్ పార్టీ విజయంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గొంతు విప్పక ముందు వీళ్ళు అప్పజెప్పొచ్చారు. మేము గొంతు విప్పిన తర్వాత ఈ శాసనసభలో తీర్మానం చేయడం అనేటువంటిది ముమ్మాటికి మా పోరాట ఫలితం బీఆర్ఎస్ పార్టీ విజయం. అయితే ఈ శాసనసభ సమావేశాల్లో మా సభ్యులు 6 వారు పెట్టినటువంటి దాన్ని గవర్నర్ ప్రసంగానికి మీద గాని మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఎత్తి చూపడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ఏ రకంగా విస్మరిస్తుందో అటు ప్రభుత్వానికి ప్రజలకు కూడా శాసనసభ ద్వారా చాలా విజయవంతంగా చెప్పగలిగాం. అయితే ముఖ్యంగా సభ జరిగినటువంటి తీరు చూస్తే ఈ సభలో ఎంతసేపు ప్రభుత్వం మరి ప్రతిపక్షం మీద దాడి చేయాలనేటువంటి ధోరణే తప్ప పాలన మీద దృష్టి తక్కువైపోయింది. మరి సభా సాంప్రదాయాలు కూడా తుంగలో దొక్కారు. మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. మాకు పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వండి అంటే మాకేం అవకాశం ఇవ్వకుండా కేవలం ప్రభుత్వం మాత్రమే వాళ్లకు నచ్చిన దాన్ని పీపీటీ రూపంలో పెట్టారు. వాస్తవానికి చాలా విషయాలు పీపీటీలో తప్పుల తడక ఉందని చెప్పి 2 సందర్భాల్లో కూడా స్పష్టంగా ఆధారాలతో సహా నేను చూపిస్తే ప్రభుత్వం దానికి సమాధానం చెప్పలేక పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కూడా నేను పీపీటీలో ఎన్ని తప్పులున్నాయో ఒక్కొక్క తప్పును ఎత్తి చూపితే సమాధానం కూడా ప్రభుత్వం నుంచి రానటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు. అంటే సభలో మరి 2 అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమన్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షం గొంతు నొక్కుతూ ప్రతిపక్షానికి పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. ఇప్పుడు మేము కొద్దిసేపట్లో మీడియాకు ఫ్యాక్ట్ ప్రజెంటేషన్ కూడా వాస్తవాలను కూడా విడుదల చేయబోతా ఉన్నాం. మీడియా దయచేసి దాన్ని ప్రచారం చేసి ప్రజలకు చూపించాలని చెప్పి నేను మీడియాని కోరుతా ఉన్నాం. ఎందుకంటే శాసనసభలో మాకు అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేసినారు కనుక వాస్తవాలతో కూడినటువంటి దాన్ని ఈ రోజు మీడియాకు విడుదల చేస్తా ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రాణహిత నుంచి మార్చడం తప్పు అని వారొక మాట మాట్లాడడం జరిగింది. దాని మీద క్లారిఫికేషన్ కో ప్రొటెస్ట్ కు అవకాశం ఇవ్వమంటే ఈ రోజు అవకాశం ఇవ్వలేదు. ప్రొటెస్ట్ అనేది ఒక పార్టీ యొక్క విపక్షం యొక్క ప్రతిపక్షం యొక్క రైట్. శాసనసభలో ఎప్పుడు కూడా ప్రొటెస్ట్ ఇవ్వకుండా ఉండే సందర్భమే లేదు. ప్రొటెస్ట్ అడిగితే కూడా ఇవ్వకుండా హౌజ్ను బుల్డోజ్ చేసి వాయిదా వేసి ఈ ప్రభుత్వం పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రొటెస్ట్ ఎందుకు అడిగినాం? మేము మీరు చెప్పింది తప్పు అని చెప్పడం కోసం ప్రొటెస్ట్ అడిగాం. కానీ ప్రొటెస్ట్ కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. అందువల్ల అది ఏ రకంగా తప్పు, ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏ రకంగా తప్పు అనే ఫ్యాక్ట్స్ ను ఒక వీడియో ప్రజెంటేషన్ రూపంలో మేము మీడియాకు విడుదల చేస్తున్నాం. కొద్ది నిమిషాల్లో మీ మీడియా గ్రూప్ లో దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే కాగు మీద కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ కాగు పనికిరాదని మేము అంటున్నాము అన్నాడు. మేమనలే, మీ కాంగ్రెస్ పార్టీయే అన్నది అనే విషయాన్ని మేము సభలో చెప్పాం. కాగు పైన మీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారు? ఆయన ఎక్కడో అనలే, పార్లమెంట్ లోనే ప్రధానమంత్రి హోదాలో ఆ మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతూ కాగ్ నివేదిక తప్పుల తడక, అన్ని ఊహాగానాలు, తప్పుడు అంచనాలని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. బొగ్గు గనుల కేటాయింపులో అవినీతి జరిగిందని కాగ్ చెప్తే అసలు కాగ్ చెప్పిన విషయాలకు ప్రామాణికత లేదని మన్మోహన్ సింగ్ గారు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు అనేటువంటి విషయాన్ని నేను సభలో చెప్పినాం. అంటే మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులే కాగును తప్పు పట్టినారు. కాగేమి బైబిల్ కాదు, భగవద్గీత కాదన్నారు. కాగు చెప్పే విషయాలకు ఎలాంటి ఇది లేదని చెప్పి మీరే స్పష్టంగా చెప్పారు. మరి ఇదే కాగు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను అనేక సార్లు మెచ్చుకున్నది. తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని, జీఎస్డీపీ పెరిగిందని, స్వీయ ఆదాయం పెరిగిందని
ఎన్నోసార్లు మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాగు మరి ప్రశంసించిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అయితే ఈరోజు కాగులో చెప్పిన అనేక విషయాలు కూడా ఆనాడు 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలనే కాగు ఎత్తి చూపింది. దాని మీద మేము చర్చకు సిద్ధమున్నామని కూడా చెప్పినాం. దాంట్లో చాలా స్పష్టంగా ఇవాళ ప్రాజెక్టులు డిపిఆర్ లేకుండానే టెండర్లు పిలిచి అగ్రిమెంట్ చేసిందనే కామెంటు అది మీ ప్రభుత్వానికి సంబంధించిందే. మీరు ప్రాణహితలో టెండర్లు పిలిచినటువంటి విషయాన్ని కాగు స్పష్టంగా చెప్పింది. ఆ విషయం మీద ఇవాళ మీరు సమాధానం చెప్పాలి కానీ మమ్మల్ని అడిగే హక్కు మీకు లేదు. ఇవాళ సాగునీటి రంగం పైన వారు ప్రకటించినటువంటి శ్వేతపత్రం అనేది ఒక అబద్దాల పత్రం, ఫుల్ ఆఫ్ లైస్. అది వైట్ పేపర్ కాదు, ఫాల్స్ పేపర్ అని నేను సభలో కూడా స్పష్టంగా చెప్పాం. తప్పులను కూడా ఎత్తి చూపాం. నేనే కాదు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఆ వైట్ పేపర్ లో ఉన్న అబద్దాలను ఒక్కటొక్కటిగా ఎత్తి చూపితే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందనే విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తెస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని మేడిగడ్డ వ్యవహారాన్ని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం. రేపు ఎట్లాగూ లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, దాంట్లో ఏదో 4 ఓట్లు సంపాదించాలనేటువంటి తాపత్రయం ఇవాళ ప్రభుత్వంలో కనబడ్డది. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు రాజకీయంగా మా మీద బురద జల్లాలనుకుంటే చల్లండి, ఇంకో రూపంలో రాజకీయంగా విమర్శించండి, కానీ ప్రాజెక్టును మాత్రం దయచేసి ఈ వానకాలం లోపలనే మరమ్మతులు చేసి సేఫ్ జోన్ కు తేవాలని మేము ప్రభుత్వానికి సభలో చెప్పాం, బయట కూడా చెప్తా ఉన్నాం. మీరు ఆలస్యం చేస్తే, మా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తే రేపు రైతులకు బురద కూడా మిగిలిన పరిస్థితి ఉంటది. కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతాయి, జాగ్రత్త అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మీ ప్రయత్నం మా మీద బురద జల్లాలనే ప్రయత్నం కనబడతా ఉంది. ఒక అధికార వ్యవహారం మీద దృష్టి పెట్టడం కంటే కూడా మీరెంతసేపు ప్రతిపక్షం మీద దాడి చేయాలనే ధోరణే మీలో కనబడతా ఉంది. అయితే ఇవాళ జరిగిన చర్చ మీరందరూ కూడా చూశారు. మమ్మల్ని ఇరికించబోయి వారే బోల్తా పడ్డారు. సెల్ఫ్ గోల్ కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేఆర్ఎంబీ విషయంలో ఆ రోజు చర్చలో కూడా కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టుకున్నది. ఇవాళ కూడా ఈ వైట్ పేపర్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోలే కొట్టుకున్నది. మేము అడిగిన ప్రశ్నలకు దేనికి కూడా సమాధానం చెప్పలేదు. వాళ్ళు చెప్పిన అబద్దాలను, వాళ్ళు చెప్పిన తప్పులను ఒక్కటొక్కటి ఎత్తి చూపితే కనీసం సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆయకట్టు మీద అబద్దాలాడారు, స్థిరీకరణపై కూడా వాళ్ళు వాస్తవాలను దాచిపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు విషయంలో అబద్దాలు, కాళేశ్వరం ప్రాజెక్టు స్థిరీకరణ సాధించినాం. చెరువులకు గాని, ఎస్ఆర్ఎస్పీకి గాని, అదేవిధంగా చెక్ డ్యాంల కింద గాని, నిజాం సాగర్ లో గాని స్థిరీకరణ జరిగింది అని చెప్తే దాని మీద వాళ్ళు దాచిపెట్టే ప్రయత్నం చేసినారు. ఇలా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2కు నీళ్లు పోయింది నిజం కాదా? దాన్ని దాచిపెట్టి కాళేశ్వరం సాధించిన విజయాలను, కాళేశ్వరం కింద వచ్చిన ఆయకట్టును తక్కువ చేసి చూపేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేసింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద గతంలో నీళ్లివ్వని ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లిచ్చిన సంగతిని వైట్ పేపర్ లో దాచిపెట్టి ప్రయత్నం చేసినారు. అదేవిధంగా మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో మరి 7 ఏళ్లు వీళ్ళు అధికారంలో ఉండి, ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి 8 ఏళ్లు వీళ్ళు అగ్రిమెంట్ చేయకుండా, ప్రాజెక్టు హెడ్ లో పనిచేయకుండా ఇవాళ అన్యాయం చేసింది మీరు, క్షమాపణ చెప్పాల్సింది మీరు. కానీ మా మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. కనీసం తట్టెడు మట్టి తీసిండ్రా? 8 ఏళ్లు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మన్ను దవ్వండి మీరు. తెలంగాణకు అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇలా గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేదు కనుకనే ఉన్నారు. మేము నల్లగొండ సభ పెట్టుకున్న రోజే మేడిగడ్డ రాజకీయాలు చేసే ప్రయత్నం చేసినారు. మేము నీళ్లు మళ్లించండి, రైతుల పంట పొలాల్లోకి నీళ్లు ఇవ్వండి అంటే ప్రజల దృష్టి మరల్చేటువంటి ప్రయత్నానికి ఇలా కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తా ఉన్నారు. మీరు ఎన్ని చెప్పినా ఇవాళ మేము నీళ్లు ఇచ్చింది నిజం, పంట పండింది నిజం, రైతులు ఆనందంగా ఉన్నది నిజం. ఇవాళ మీ హయాంలో నీళ్లు రావడం లేదు, కరెంటు రావడం లేదు, రైతులు ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం. రైతు బంధు రాంది కూడా నిజం. ఏది ఏమైనా ఇవాళ ఒకటి ఉంటది, కంచు మోగినట్టు కనకంబు మోగునా అని ఒక సామెత ఉంది. ఇవాళ మీకు మందబలం ఉందనో అధికారం ఉందనో గట్టిగా మీరు సభలో మాట్లాడొచ్చు, కానీ ఏనాటికైనా కంచు కంచే, కనకం కనకమే అవుతుంది. తప్పకుండా ఇవాళ రాబోయే రోజుల్లో మేమేందో ప్రజలకు తెలుసు. ఎందుకంటే మేము నిత్యం ప్రజల మధ్య ఉన్నాం, ప్రజల కోసం పనిచేసినాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాదెప్పుడు తెలంగాణ ప్రజల పక్షమే.
మీరు ఇలా మందబలంతో మమ్మల్ని తిట్టించే ప్రయత్నం చేసినారు. ఇలా మా సభ్యులకు అవకాశం ఇవ్వమంటే నేను కాక ఒక్క పల్లా రాజేశ్వర రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. వాళ్ళ తరఫున మాత్రం 20 మందిని మాట్లాడించే ప్రయత్నం చేసినారు. నేను సభలో మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి 8 మంది మంత్రులు ఒకరి తర్వాత ఒకరు 5 నిమిషాలకు ఒకసారి నన్ను మాట్లాడనీయకుండా ఏ రకంగా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసినారో కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరందరూ కూడా చూశారు కదా, మేము మాట్లాడగానే 5 నిమిషాలు కాకముందే ఒక మంత్రి లేస్తాడు. దానికి సమాధానం చెప్పాలన్నా, వైట్ పేపర్ మీద మాట్లాడాలన్నా, క్లారిఫికేషన్ కి అవకాశం ఏమంటే క్లారిఫికేషన్ కి అవకాశం ఇయ్యరు. ఎందుకు ఈ పని చేస్తున్నారు? మీ దగ్గర సమాధానం లేదు. మీ దగ్గర మేము మాట్లాడుతుంటే ఎక్కడ డిఫెన్స్ లో పడుతున్నామనో, మేము మాట్లాడుతుంటే మీ తప్పిదాలు ఎక్కడ బయటకు వస్తాయనో, మేము మాట్లాడుతుంటే మీరు చెప్పిన తప్పులు, మీరు చెప్పిన అబద్దాలు బయటకు వస్తాయని చెప్పి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు మమ్మల్ని సభలో అడ్డుకోవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో అడ్డుకోలేరు. ఎప్పటికైనా నిజాలే నిలబడతాయి, నిజాలే ప్రజల ముందు ఉంటాయి. తాత్కాలికంగా అబద్దం వేగంగా ప్రయాణించవచ్చు, కానీ అల్టిమేట్ గా మిగిలేది నిజం, గెలిచేది ధర్మం, నిలబడేది న్యాయం. ఎందుకంటే మేము ఏం చేసినా న్యాయంగా చేసినాం, ధర్మంగా చేసినాం, తెలంగాణ స్ఫూర్తితో చేసినాం, తెలంగాణ ప్రజల పక్షాన చేసినాం. ఈ సభ మరి ఏది ఏమైనా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పము అని కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తీర్మానం చేయించడంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని మరోసారి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.